నమస్కారం. నా పేరు రఘునందన్. నేను తెలంగాణ కళారత్నాలని యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. చాలా సంతోషం. మీరు మీ గురించి విన్నాను. మీరు నాకు టైం ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు. మీ గురించి క్లుప్తంగా చెప్పండి. మీ పేరేంటి, మీ ఊరేంటి, మీ స్పెషాలిటీ ఏంటి చెప్పండి. తెలంగాణ కళారత్నాలని ఒక యూట్యూబ్ ఛానల్ ఇది. ఈ కళాకారులందరినీ కూడా ఒక సంగ్రహంగా ఒక వీడియో బుక్ డైరీలాగా ఉండాలని నా ప్రయత్నము. కావున మా ప్రేక్షకులు దీన్ని బాగా మంచిగా మమ్మల్ని ఇంకా మెచ్చుకుంటున్నారు. మంచి ఆర్టిస్టులను మంచి వాళ్ళని పరిచయం చేయడమే పరమావధిగా పెట్టుకొని చేస్తున్నాను. మీ వంతు సహకారం అందించినందుకు థ్యాంక్ యూ. చెప్పండి. ముందుగా మీకు, మీ ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీరు నిర్వహిస్తున్నటువంటి ఈ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా చాలా ఉత్తమోత్తమైనటువంటి ప్రచారానికి ఉపయోగపడతాయి. వాళ్ళలో ఉన్న ప్రతిభని వెలుగు తీస్తున్నటువంటి మీకు ముందుగా అభినందన తెలియజేస్తూ, బాల్యం అంతా కూడా హైదరాబాద్లోనే గడిచిందంటే గత 50 సంవత్సరాల పై. మీ పేరు? నా పేరు జనార్దన్ రావు, వద్దిరాజు జనార్దన్ రావు నా పేరు. హైదరాబాద్లోనే బాల్యం అంతా గడిచింది. తర్వాత మా తల్లిదండ్రులు వద్దిరాజు పాపారావు, సరస్వతి పెద్దవాళ్ళు. వారు ఇప్పుడు లేరు, పరంపరించారు. ఇప్పుడు నేను ఇక్కడ మీర్పేట ప్రాంతంలో ఉంటున్నాను. ఉద్యోగరీత్యా నేను పలు పత్రికల్లో పనిచేయడం జరిగింది. అదే సమయంలో విద్యార్థి దశ అయిన తర్వాత వెంటనే నాకు ఉద్యోగం రావటం పత్రికా రంగంలోనే వచ్చింది. అదే సమయంలో యువభారతి అనేటువంటి ఒక సంస్థ ద్వారా నాకున్నటువంటి రచన వ్యాసంగాలు మాట్లాడుతున్నటువంటి అభిరుచితో అందులో చేరడం జరిగింది. వారు ఉచితంగానే ఇరువెండి కృష్ణమూర్తి గారిని వారు చేర్పించారు నన్ను అందులో. మహానుభావుడు, వారికి నమస్కారాలు. వారి ద్వారా కొంత జ్ఞానభిక్ష, ఆ సాంస్కృతికపరమైనటువంటి అనేక అంశాలు, అంతేకాదు ఎందరో పరిచయం చేసుకున్నటువంటి అవకాశం లభించింది. మహానుభావులు నారాయణ రెడ్డి గారు లాంటి మహా గురువులు, అంతేకాకుండా ఎందరో ప్రముఖులు, రచయితలు, గురువులు, పీఠాధిపతులు, వీరందరి యొక్క పరిచయం ఆ యువభారతి ద్వారా నాకు లభించింది. అలాగా అందులో ఆ సాహిత్య అభిలాష, తర్వాత సాంస్కృతిక పరమైనటువంటి అభిలాష వల్ల అందులోకి వృత్తిపరమైనటువంటి విషయాల్లో సాయంత్రం పూట వెళ్ళి కలవడం, వాళ్ళందరినీ చేరడం జరిగేది. అలాగా వృత్తి ప్రవృత్తి రెండూ ఒకటవడం వల్ల నాకు వ్యక్తిత్వ వికాసానికి, జీవన వికాసానికి ఈ సాంస్కృతికపరమైనటువంటి ఈ కళారంగం ఎంతో తోడ్పడింది. ఇలాంటి చేస్తున్నటువంటి సేవలకు గాను సాంస్కృతిక సంస్థలు పిలిచి సన్మానించడాలు, ఎన్నో పురస్కారాలు ఇవ్వడాలు, అలాంటి కార్యక్రమాలు కూడా అటువంటివి కూడా నేను పొందాను. అందులోనూ ప్రముఖ సంస్థలు వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్లో నన్ను పాల్గొంచుకోమని చెప్పడం వల్ల ఈ సాహిత్య లేదా సాంస్కృతిక అభిలాష వల్ల ఆ సమన్వయకర్తగా అలా వారికి సహాయం చేయడం ఇలాంటివి చేస్తూ ఉండేవాడిని. వాళ్ళు కూడా చక్కగా నన్ను ప్రోత్సహిస్తుండేవాళ్ళు. ప్రముఖ సంస్థ కిన్నెర వాళ్ళు ఉన్నారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో, వారు చెప్పిన సూచన మేరకు సాంస్కృతిక రంగంలో జనార్దన్ రావు బాగా కృషి చేస్తున్నాడు, సమాచారం కూడా ఇస్తున్నాడు. అదే సమయంలో డిపార్ట్మెంట్ కల్చర్లో నేను అప్పుడు కొంత ఈ సమాచారాన్ని ఇవ్వడంలో నన్ను ఒక భాగస్వామి చేశారు. ఆ సమయంలో నేను కొంత అది చేయడం వల్ల వీళ్ళంతా కూడా గుర్తించి జనార్దన్ రావు గారికి ఒక అవార్డులు అందిస్తే బాగుంటుందన్నారు. అలాగా సమాచార సర్వజ్ఞాన బిరుదు ఒకటి ఇచ్చారు. అప్పుడు రాలబండి కవితా ప్రసాద్ గారు వాళ్ళంతా కూడా ఒక పుస్తకం కూడా ఈ విధంగా నా అభినందన సంచికి కూడా వేయడం జరిగింది. అలాగా అనేక సంస్థలు. నేను అనేది ఏంటంటే, మీరు ఎందులో ప్రావీణ్యం, మీరు ఏం చదువుకున్నారు, ఎందులో ప్రావీణ్యం? ఆ తర్వాత ఇలాగ సాంస్కృతిక రంగంలో అడిగిపెట్టి ముందు వేస్తున్నప్పుడు సమన్వయకర్తగా ముందు నాకు బాగా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వ్యాఖ్యానం,
సమన్వయ వ్యాఖ్యానం. ఓకే. ఈ వ్యాఖ్యానాలు సమన్వయము లేదా రచనలు, వివిధ పత్రికల్లో వచ్చినట్టు ఆర్టికల్స్, ఇవన్నీ కూడా. అంతకన్నా ముందే నేను ఆల్ ఇండియా రేడియోలో సాంస్కృతిక రంగంలో అనేక విషయాల్లో అప్పుడు యువవాణిలో పాల్గొనేవాడిని. అప్పుడు యువవాణి కేంద్రాల్లో మాకు అక్కడ కొన్ని కార్యక్రమాలు, అంటే రచనా శైలి అంటే కవిగా, అప్పుడు కవిత్వం రాసేవాళ్ళని, కవిగా గుర్తింపు ఉండేది. తర్వాత కొన్ని కథానికలు ఇలాంటివి కూడా ఉండేవి. ఇంటర్వ్యూస్ కూడా చేసేవాళ్ళని. తర్వాత పత్రిక సమావేశాలు 15 రోజులకు ఒకసారి రివ్యూస్ కూడా ఇచ్చేవాళ్ళని. ఈ విధంగా ఆ విధంగా వృత్తి ప్రవృత్తి రెండు కూడా జరిగేవి. అలాగా తర్వాత అలా చేస్తుండడం వల్ల ఒకసారి తిరుపతి దేవస్థానం వారు ధర్మాచార్య అనేటువంటి ఒక శిక్షణ ఇచ్చి, ఒక సర్టిఫికేట్ పురస్కారాన్ని కూడా ఇచ్చి, ఈ ధార్మికమైనటువంటి ప్రవచనాలలో వాళ్ళకి తర్ఫీదు ఇచ్చారు. ఒక వారం రోజుల పాటు తిరుపతిలో పొద్దున్నే సాయం దాకా కార్యక్రమాలు జరుగుతుండేవి. అలా చేయడం అక్కడ దాంతో వాళ్ళే అనేక ప్రతిసారి కూడా ఎక్కడో అక్కడ ఉపన్యాసాలు ఏర్పాటు చేస్తూ దాని మీద నాకు మంచి పట్టు వచ్చేటట్టుగా వారు నాకు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోత్సాహం వల్ల మంచి పట్టు సాధించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు అందరూ కూడా బాగుందని చూడడం వల్ల నాకు కూడా ఒక ధైర్యం, చెప్తున్నాను అనేటువంటి ఒక భావన కలిగి ముందుకు సాగుతున్నాను. అదేవిధంగా ఇదే సమయంలో నేను ఎంఏ జ్యోతిష్యం కూడా పొట్టి శ్రీరామ్ తెలుగు విశ్వవిద్యాలయంలో చేయడం జరిగింది. ఇవన్నీ కూడా నాకు ఆధ్యాత్మిక జీవనానికి, ఈ ధార్మికమైనటువంటి ఉపన్యాసాలు ఇవ్వడానికి, ఈ వ్యాఖ్యానాలు చేయడానికి ఇవంతలో దోహదపడుతున్నాయి. అటువంటి ఇచ్చినంత కూడా పెద్దల యొక్క సహకారంతో వచ్చింది, పెద్దల యొక్క ప్రోత్సాహంతోనూ వచ్చింది. అందరూ చేసినటువంటి సహకారం వల్ల ఈరోజు ఒక గుర్తింపు ఏంటంటే మంచి బాగా ఉపన్యాసాలు చెప్తారు, వ్యాఖ్యానాలు చెప్తున్నాడు అనేటువంటి విషయంలో వీళ్ళందరూ. మీరు మీ పూర్వోత్తర జీవితం ఏంటి? మీరు ఏం చదువుకున్నారు? మీరు జర్నలిస్ట్ ఏదో చేశాను అన్నారు. ఏ పత్రికలలో చేశారు? నేను మొట్టమొదటిగా మీరు మాస్టర్ ఏది బీసీజేనా? జర్నలిజం లేదన్నా? జర్నలిజం అంటూ కోర్సు చేయాలి, ట్రైనింగ్ మామూలుగా అయ్యాను. మామూలుగా పెద్దవాళ్ళు. ఏ పేపర్లలో పనిచేశారు? నేను ఆంధ్ర ప్రభలో ప్రూఫ్ రీడర్గా చేశాను. ఆ తర్వాత కొన్ని చిన్న పత్రికల్లో మా గురువు గారు ఉండేవారు, ఆయన వారి యొక్క పత్రిక ఒకటి ఉండేది. చెప్పండి, ఆయన పత్రికలో ఉపన్యాస క్రమంలో వచ్చినటువంటి మార్పులు, మీరు చేసినటువంటి ప్రక్రియలు ఏమిటి చెప్పండి మా ప్రేక్షకులకు. మీ స్పెషలైజేషన్ ఏంటి చెప్పండి. స్పెషలైజేషన్ అంటే ఏముంది, మామూలుగా ధార్మికమైనటువంటి ప్రవచనాలు చెప్పడంలో. అంటే ఏమేమి చెప్తారు? భాగవతాలు అవన్నీ చెప్పండి. భాగవతము లేదా మనకున్నటువంటి రామాయణం, తర్వాత అంటే ముఖ్యంగా అందులో ప్రత్యేకమైనటువంటి అమ్మవారిది కూడా బాలకాండ. రామాయణంలో బాలకాండ ఎక్కువగా. ఇప్పుడు ఈ ఆశ్రమాలలో కూడా మీరు ఏదో బాగా ఆశ్రమాల్లో వాళ్ళు కూడా ఏదో సమన్వయకర్తగా ఉన్నట్టున్నారు కదా. కొన్ని రోజులు చిన్నజీవి స్వామి ఆశ్రమంలో కూడా కొన్ని రోజులు అక్కడ కూడా సేవ చేయడం జరిగింది, వాళ్ళ పత్రికకి సేవ చేయడం జరిగింది. ఆ విధంగా ధార్మికమైనటువంటి జీవనంలో ముందుకెళ్తున్నాం. ప్రత్యేకత ఏమిటంటే ధార్మిక ఉపన్యాసాల్లో పట్టు సాధించాలి అనేటువంటి ఇంకా ఇప్పటికే జ్యోతిష్యం అది ఉంది కాబట్టి ఒక జీవన విధానం అలా సాగుతున్నది. సో మీరు చాలా కృషి చేశారు. ఇప్పుడు మీ వయసు ఎంత? నా వయసు 66 సంవత్సరాలు. సో బాగా సీనియర్ కళాకారులు, సీనియర్ ప్రయోక్త కాదు ప్రయోక్త కాబట్టి ధార్మిక ప్రయోక్త. మీరు ఇంకా సొసైటీలో ఇప్పుడు ఉండే యూత్కి ఏం అడ్వైజ్ ఇస్తారు చెప్పండి. మన ప్రాచీనటువంటి మన సనాతన ధర్మం గురించి చెప్పండి. మన సనాతన ధర్మం అంతా కూడా మనని ఇప్పుడు ఉండే యూత్కు సనాతన ధర్మం లింక్ పెట్టి మాట్లాడి చెప్పండి మా ప్రేక్షకులకు. సనాతన ధర్మంలో ఎన్నో విషయాలు దాగి ఉన్నటువంటి నిక్షేపాలు, అదొక నిక్షేపం. కానీ దాన్ని తవ్వుకున్న కొద్ది మనకు ఎంతో వస్తూ ఉంటుంది. అందులోకి అది మనం ఎలాగ దాన్ని ఆపాదించుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. అదే పరమాత్మ చెప్తుంటాడు గీతలో, భగవద్గీత అదే అన్నాడు, నువ్వు తెలుసుకోవాలయ్యా, తెలుసుకున్నప్పుడే నువ్వు దాన్ని ఇస్తావు. సత్వరజోతమో గుణాలు నీకు ఉన్నాయి, అందరికీ ఉంటాయి. ఈ సృష్టి అంతా కూడా సత్వరజోతమో అనేటువంటి ఒక బీజం ద్వారా తయారైంది. కానీ దాన్ని ఏ విధంగా నువ్వు మలుచుకుంటావు అనేది నువ్వు తెలుసుకోవాలి.
అందుకని నీకు ఆ జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ద్వారా నువ్వు ఏ విధంగా వెళ్తావు అంటే మనకున్నటువంటి లోకాలు 14 లోకాలని చెప్తున్నావు కాబట్టి అతల వితల సుతల సతా తలాతల పాతాళ లోకాలకు వెళ్ళిపోదాం అనుకుంటున్నావా అంటే అధో లోకాల నుంచి పాతాళ లోకానికి వెళ్దాం అనుకుంటున్నావా లేకపోతే ఊర్ధ్వ లోకాలకు వెళ్దాం అనుకుంటున్నావా? భూలోక సువర్లోక మహలోక జనలోక తపోలోక సత్యలోకాలని ఉన్నాయి. ఒక్కొక్క లోకంలో ఉన్నటువంటి అపారమైనటువంటి జ్ఞానమే పరమాత్మ స్వరూపం. అటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా దోహదం చేస్తాయి. తెలుసుకోవాలి పెద్దల ద్వారా. అనేక మంది మనకు ఋషి పరంపర అనేది ఎవరు అంటే మనకు అంత ఋషి పరంపర అనేది మన ఒక్కడికి ఉంది. మనకు అంటే భగవంతుడు ఏమంటే తప్పులన్నింటిలో ఉండొచ్చు, మన తప్పులు మన దగ్గర ఉంటాయి. ఏ తప్పులైనా సరే తప్పుల్ని మనం వేరే చూడకుండా మంచిది గ్రహించు, హంసలా జీవించు. అందుకని పరహంసలా ఉంటుంది. హంసలా నీళ్లు వేళలు చేసుకుంటూ ముందుకు సాగు జీవితాన్ని. ఇంకా ఇంకా ఏమేమి అవార్డులు వచ్చాయి చెప్పండి. మీకు అవార్డ్స్ ఏమైనా వచ్చాయా? అనేక సంస్థలు వారి వారి పురస్కారాలు ఇవ్వడం జరిగింది. అంటే ఏం పురస్కారాలు? ఏదైనా సంస్థలు డాక్టరేట్ ఏమైనా వచ్చిందా మీకు? డాక్టరేట్ అలాంటి ఏం లేదు. ఓకే. ఇంకా వారి సంస్థల పక్షాన వాళ్ళు ఏర్పాటు చేసేటువంటి ఉంటాయి కాబట్టి మీరు కల్చర్ ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేస్తుంటారు. కల్చర్ ప్రోగ్రామ్ ఏమైనా సంస్థ ఉందా మీకు? నా సంస్థ ఉంది చిన్నగా. నేను ఇంకో సోదర సంస్థలతో కలిపి మేము చేస్తూ ఉంటాం. సంయుక్తంగా నేను వ్యాఖ్యానం చేస్తుంటాను, వాళ్ళు సంగీత కచేరీ చేస్తుంటారు. ఆ విధంగా అన్ని సంప్రదాయ సంగీతాలు ఉంటాయి, దానికి వ్యాఖ్యానం అది నేను చేస్తుంటాను. ఇలాగ సమన్వయం చేసుకుంటూ అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు ఉండే యూత్ మన సనాతన ధర్మాన్ని పాటించాలని మీరేమన్నా ఏదైనా మంచి అడ్వైజ్ ఇస్తారేమో అని చెప్తున్నా నేను అన్నట్టు. సనాతన ధర్మం అంటే మన ఆచార వ్యవహారాలు తెలుసుకుంటే అదే సనాతన. మన ఆచార వ్యవహారాలు తెలుసుకుంటూ పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ముందుకు సాగుతూ వాళ్ళు ఉన్నటువంటి